వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లైన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు వంశీచంద్రెడ్డి గారు, కాంగ్రెస్ అభ్యర్థి గారు అనడం కూడా నాకు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే ఒక పార్లమెంట్ అభ్యర్థిని ఆమె ఒకసారి మినిస్టర్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలి. కానీ డీకే అరుణమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మీరేదో గొప్పగా అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఒక మహిళ వచ్చి పార్లమెంటుకి నిలబడినప్పుడు హర్షించాలి. మేమంతా మహిళా లోకం ఆనందపడుతున్నాము, మీరేదో బాధలో ఉండి మీరు ఓడిపోతున్నామనే ఒక ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మేకప్ బ్రాండ్ అని ఇష్టమున్న కమెంట్స్ ఎడిటింగ్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారని మేము పదే సార్లు అడుగుతున్నాం కూడా. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, రేపు ఈమెన్ అన్నప్పుడు రేపు ఆయనను కూడా అంటారు. మీకు అసలు విశ్వాసం లేనిది మీకు. ఎందుకంటే ఆమె వల్లనే మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారని బయట చెప్పుకుంటుంటారు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందని కూడా. కాంగ్రెస్లో ఆమె ఒక మంచి స్థానం చేసి వచ్చింది. మీరు అంటున్నారు కాంగ్రెస్లోనే ఎమ్మెల్యే అయింది, ఎంపీ అయిందనేమో, కానీ ఆమె ఇండిపెండెంట్గా కూడా గద్వాల్లో గెలిచింది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. రాజకీయంగా కొట్లాడండి, కానీ ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేసి పర్సనల్ కమెంట్స్ చేసి గెలవాలనుకోవడం తప్పు.